అంబటి నివాసం పైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రోజు అంబటి నివాసానికి చేరుకున్నారు. అంబటి నివాసం దగ్గర ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడికి చేరుకొని అంబటి కుటుంబీకుల్ని పరామర్శించడానికి వస్తున్నారని ధైర్యం చెప్పడానికి వస్తున్నారు. దీంతో జగన్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో జగన్ అభిమానులు వర్సెస్ పోలీసులుగా ఒక యుద్ధం జరుగుతోంది. జగన్ కి స్వాగతం చెప్పేందుకు భారీగా వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. జగన్ కాన్వాయ్ వాహనాలను మాత్రమే నగరం లోపలికి అనుమతించారు పోలీసులు. ఇక ఫాలో అప్ వాహనాలకు చెక్ పోస్ట్ దగ్గర అడ్డుకున్నారు పోలీసులు. పెద్ద హైటెక్షన్ కొనసాగుతుంది. డైరెక్ట్ గా లైవ్ లోకి వెళ్ళిపోతాం. ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది జగన్ రాకతో గుంటూరు జిల్లాలో ఎటువంటి హైటెన్షన్ వాతావరణం ఉంది? మరీ ముఖ్యంగా అంబటి నివాసం దగ్గర ఎటువంటి హడావిడి వాతావరణం కనబడుతోంది? పోలీసులు ఎలా టాకిల్ చేస్తున్నారు? ఎస్ మనోజ్, ఓవరాల్గా జగన్ ఉదయం 10:30కి బయలుదేరారు విజయవాడ నుంచి, తన నివాసం నుంచి. అయితే రావడానికి దాదాపుగా 3 గంటలైంది. ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేని పరిస్థితి. దారి పొడుగునా జగన్కి పెద్ద ఎత్తున నీరాజనం పడుతున్నారు పబ్లిక్. దాదాపుగా 4 గంటలు మనం కానీ చూసుకుంటే అంబటి నివాసం దగ్గర ఏ విధంగా ఉందో, నివాసం దగ్గర ఎవరిని అనుమతించలేదు అనేది వీళ్ళందరూ కూడా డిమాండ్గా మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మమ్మల్ని అనుమతించాలి, లోపలికి ఎందుకు పోలీసులు ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తున్నారు, మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏంటి మీరు పంపించండి సార్, సార్ నన్ను ఒక్కడిని పంపించండి. ఏం లేదు సార్, నేను జగన్ గారి కోసం వచ్చాను. అంబటి రాంబాబు గారికి జరిగిన అన్యాయం గురించి ఈ రకమైనటువంటి పోలీసులను అడ్డం పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఈ రకంగా దాష్ట్యం చేస్తూ ఉంది. వచ్చి చూడటానికి పరామర్శించడానికి వచ్చే వాళ్ళ మొత్తాన్ని ఆపి నూపుతా ఉన్నారు రానికుండా. ఈ రోజు ఇక్కడ చేసినట్టుగా ఆ రోజు ఆ గొడవకు ముందులో వీళ్ళందరికీ తెలుసు, పోలీసులకు తెలుసు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. కావాలని దాడి చేసేటప్పుడేమో సహకరించేదను, జనాలను చనిపోయిన మనుషుల్ని చూడటానికి పరామర్శించడానికి వచ్చినప్పుడేనేమో ఈ రకంగా జనం మొత్తాన్ని ఆపిన ఈ రోజు ఈ రకంగా ఆపినట్టుగా ఆ రోజు ఆ రకంగా అక్కడ ఆపి ఉంటే ఇలాంటి దౌర్జన్యాలు జరిగాయా? అంబటి రాంబాబు గారు మర్యాదగా చెప్పారు, ఈ కటౌట్ ఇక్కడ వేయటం అన్యాయం, ఈ కటౌట్ని మీరు తొలగించండి, గౌరవం ఉంటుంది, మేము తొలగించకూడదు, మీరు తొలగించండి, మీరు తొలగించని పక్షంలో 24 గంటల్లో నేను వచ్చి తొలగిస్తాను అని చెప్పాడు. ఇదే ఈ రకంగా ఉన్నప్పుడు కలెక్టర్లు, పోలీసులు, ఆ నగరంలో ఉన్నటువంటి కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఆ ఫ్లెక్సీని తీసేపించి ఉంటే 24 గంటల్లో ఈరోజు ఇది దారుణం జరిగేదా? ఈ రకంగా ఇళ్ళు తగలబెట్టేవాళ్ళ, ఆఫీసులు తగలబెట్టేవాళ్ళ, జైల్లో పైపెచ్చు వాళ్ళు గొడవలు చేసి మా నాయకుల్ని, మా మంత్రులు, మాజీ మంత్రి వాళ్ళని మమ్మల్ని కోర్టుల్లో వేసి పోలీస్ స్టేషన్లో పెడతారు, మా మీద కేసులు పెడతారా? రజనీ గారిని అట్లా చేశారు, అంబటి రాంబాబు గారిని అట్లా చేశారు. ప్రతి ఒక్కరిని ఈ రకంగా చేయడం మరీ అన్యాయంగా ఉంది. కనీసం ఎంతో దూరం నుంచి వచ్చిన అభిమానులు కూడా కనీసం లోపలికి కూడా పానీయనటువంటి పరిస్థితి. ఉదయం 8 గంటల నుంచి ఈ రకంగా ఇక్కడే నుంచోబెడితే ఎంతసేపు ఉంటారు? ఎందుకు ఆపుతున్నట్టు పోలీసులు? మమ్మల్ని కేవలం జగన్ పార్టీ వాళ్ళని మాత్రమే పోలీసులు కమ్ముకాస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళని ఎవరిని ఏమీ అనట్లేదు. అదే కూటమి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రకంగా ఇక్కడ బయట నుంచుంటారా? ఏ ఒక్కరు నుంచోరు. కేవలం జగన్ పార్టీ వాళ్ళని మాత్రమే ఈ రకంగా ఇబ్బంది పెట్టండి, ఇబ్బందులకు గురి చేయండి. ఏ ఒక్కరు మాట్లాడటానికి లేదు. ఎవరు మాట్లాడితే వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టడం, కేసులు పెట్టడం, కొట్టడం, దౌర్జన్యాలు చేయటం, ఇది ఇక్కడ చూసుకుంటే పబ్లిక్ రెస్పాన్స్ కనబడుతున్నాయి. తర్వాత ఇక్కడ చాలామంది కార్యకర్తలు అందరూ కూడా జెండాలతో తర్వాత ఇక్కడ కొంత ఉధృతంగా కనిపిస్తుంది. అంబటి దగ్గర కొంత ఆందోళనకరమైన పరిస్థితి. ఓవరాల్గా సిచ్యువేషన్ కంట్రోల్ తప్పుతున్న పరిస్థితి. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేరుకునే దానికి ఇంకా గంట సమయం పట్టే పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఒకవైపు పోలీసులు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు పోలీసులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. నాయకులు, వాళ్ళ కార్యకర్తలు మొత్తం కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మాకు లోపలికి అనుమతించడానికి ఏంటి ప్రాబ్లము అనేది. అయితే ఒకవైపు జగన్కి Z+ కేటగిరీ ఉంటుంది, తనకి ఆయన సెక్యూరిటీ కల్పించాల్సిన పరిస్థితి ఉంది, సెక్యూరిటీ చూడాల్సిన పరిస్థితి. కొంతమంది మహిళలు ఇక్కడి నుంచి గోడలు దూకి, ఇంట్ల మీద నుంచి దూకి లోపలికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ అంబటి ఇంటి దగ్గర కొంత ఉద్రిక్త అయితే చోటు చేసుకున్న పరిస్థితి మనకి చూస్తున్నాం. అయితే జగన్ 10:30కి బయలుదేరిన జగన్ ఇక్కడికి రావడానికి దాదాపుగా 3.5 గంట పడుతుంది. ఇంకా అరగంట సమయం ఇంకా పట్టే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే గుంటూరు సిటీలోకి ఎంటర్ అయినప్పుడు కూడా దారి పొడుగున జగన్ని ఆపుతున్న పరిస్థితి అయితే ఉంది. జగన్కి సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. దాంతో ఒక్కసారిగా
ఏం జరుగుతుందో అనేది తెలియని పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 3 అవర్స్ 3.5 గంట నుంచి జగన్ ఇక్కడికి ఇంకా రాలేకపోయారు. అంబటి నివాసానికి మామూలుగా సాధారణంగా విజయవాడ తాడేపల్లి నుంచి బయలుదేరితే అంబటి నివాసానికి కేవలం అరగంటలో చేరుకోవచ్చు. కానీ ఇక్కడ 3.5 గంట పడుతున్నా ఇంకా జగన్ కోసం జగన్ కాన్వాయ్ ఇక్కడికి రాలేదు. జగన్ అంబటి ఇంటి దగ్గరికి రావడానికి చాలా వరకు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి. ఏంటి ఎంతసేపులో వస్తాడు అనుకుంటున్నారు? పూర్తిగా 1 గంట టైం పడుతుంది మాకు మా నాయకుడు రావడానికి. మా నాయకుడి కోసం ఎదురు చూస్తున్నాం, తప్పిస్తున్నాం. పూర్తిగా ఈ ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ చాలా దెబ్బతిన్నదని కోరుకున్నాం. లడ్డు మీద రాజకీయం చేశారు, లడ్డు మీద డైవర్షన్ మార్చడానికి లడ్డు మీద రాజకీయం చేసి ఇట్లా చేశారు. ఇంత ధ్వంసం చేశారు. అంబటి రాంబాబు ఒక నాయకుడు, మాజీ మంత్రి వర్యులు అంబటి రాంబాబు గారి ఇల్లుని ఇంత ధ్వంసం చేశారు. ఈ గుండాలు రౌడీలు పూర్తిగా పోలీసు వ్యవస్థ దెబ్బతిన్నదని ఈ ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ని కాపాడాలని మళ్ళీ మా నాయకుడిని ముఖ్యమంత్రిగా మేము చేసుకుంటాం. సో ఒకసారి చూసుకుంటే కార్యకర్తలకి అందరికీ కూడా జెండాలు ఇవన్నీ కూడా అందించే ఇష్యూ జరుగుతోంది ఇక్కడ. ఒకవైపు పోలీసు ఎక్కడికక్కడ వీళ్ళందరినీ కూడా ముందుకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొంత టెన్షన్. ఇందాక మాజీ మంత్రి హోమ్ మినిస్టర్ సుచరిత రావడానికి కూడా ఎటువంటి ఇబ్బందులు పడ్డారో చూడొచ్చు. ఆమెను తోసేసిన పరిస్థితి అయితే ఉంది. ఆమె కింద పడిపోయారు. తర్వాత స్థానికంగా ఉన్న పోలీసులు కొందరు ఆమెకు సహకరించి లోపలికి అనుమతించిన పరిస్థితి. పోలీసు అయితే గట్టిగా చెప్తోంది ఇక్కడ ఇంత పెద్ద అంటే ఒక విఐపి వస్తున్నారు, ఆ విఐపికి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత మాది. దీంట్లో పేర్లు ఉన్న వాళ్ళందరినీ మాత్రం లోపలికి అనుమతిస్తున్నాం, పేర్లు లేని కార్యకర్తలకి అనుమతించలేకపోతున్నాము అనేది వాళ్ళు క్లియర్గానే చెప్తున్నారు. వాళ్ళకున్న ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళకున్న పై అధికారుల నుంచి ఉన్న ఒత్తిడి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఎలాగా ఉంటున్నాయి. అలాగే దారి పొడుగున జగన్ కోసం ఎక్కడికక్కడ కార్యకర్తలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. 10:30కి బయలుదేరిన జగన్ ఇప్పుడు దాదాపుగా 1 గంటకు కూడా అంబటి నివాసానికి చేరుకోలేదు. దారి పొడుగున మనం చూసుకుంటే ఎక్కడికక్కడ క్యాడర్ కావచ్చు, తర్వాత వాళ్ళందరూ కూడా జగన్ని రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే జగన్కి ఇక్కడ ఎదురు నిలబడుతున్నారు, ఎదురు ఆహ్వానం పలుకుతున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకొక గంట సమయం పట్టే అవకాశం ఉంది అనేది కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడికి లోపలికి రావడానికి కూడా కొంత సీనియర్ నేతలకు కూడా ఇబ్బందికరమైన అంశంగానే ఉంది. ఒకవైపు కార్యకర్తలు, పోలీసులు ఇవన్నీ దాటుకొని అంబటి నివాసం దగ్గరికి రావడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు. కారణం కూడా ఏంటంటే ఎక్కువ జనాలు రావడం, తర్వాత పోలీసు కూడా కొంత వాళ్ళని నిరోధించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం మనోజ్. బట్ మరో గంటకి దాదాపుగా 2 గంటల ప్రాంతంలో 1:30 ప్రాంతానికి అంబటి నివాసానికి చేరుకోవచ్చు అని ఒక సమాచారం అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ కుటుంబ సభ్యులనే పరామర్శిస్తారు. తర్వాత జరిగిన ఏదైతే దాడి జరిగిందో ఆ ప్రాంతాన్ని అంతా కూడా చూసే అవకాశం కనబడుతుంది. ఆ విధంగా ఆయన ఈరోజు తన కార్యక్రమాన్ని చూస్తారు. తర్వాత మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడే అంబటి నివాసం దగ్గరే ఆయన మీడియా సమావేశం కూడా నిర్వహిస్తారు మనోజ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటుగా లోపలికి అంటే అంబటి నివాసం వరకు ఎంతమంది అనుమతించారు పోలీసులు? ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైతే పరామర్శకు వెళ్తూ ఉంటారో కొన్ని కండిషన్స్ పెడుతున్నారు. సో ఎన్ని వాహనాలకు అనుమతి ఉంది, ఎంతమంది లోపలికి వెళ్ళొచ్చు, అంబటి నివాసం వరకు జగన్మోహన్ రెడ్డి ఎంతమందితో చేరే అవకాశం ఉంది? జగన్ కాన్వాయ్ బయలుదేరిన తర్వాత ఇంచుమించు గుంటూరు దగ్గరికి రాగానే ఆల్మోస్ట్ వాళ్ళు జగన్ కాన్వాయ్ని మాత్రమే లోపలికి వచ్చారు. వెనకాల ఫాలో అవుతున్న వాహనాల మొత్తాన్ని పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ పెట్టి క్లోజ్ చేసిన పరిస్థితి. కేవలం 8 వాహనాలు మాత్రమే లోపలికి అనుమతించిన పరిస్థితి. వెనకాల నుంచి ఫాలో అవుతున్నారు అంటే విజయవాడ నుంచి గుంటూరు వరకు కూడా కొన్ని వందల వాహనాలు వెనకాల ఫాలో అయ్యాయి. వాటన్నిటిని కూడా చెక్ పోస్ట్ ఎక్కడికక్కడ ఆపి వాటిని ఎవరిని కూడా ముందుకు రానివ్వలేదు. అంటే కేవలం జగన్ ఉన్న వాహనాలు ముందు ఎస్కార్టు, ఆ తర్వాత ఉన్న 2-3 వాహనాలు, వెనకాల ఉన్న 3 ఇంపార్టెంట్ వాహనాలు తప్పితే మొత్తం 8 వాహనాలు మాత్రమే జగన్ వాహనాలని గుంటూరులోకి అనుమతించారు. అయితే ఆ వాహనాలు కూడా ఇక్కడికి రావడానికి దాదాపుగా 2 గంటల సమయం పడుతుంది. దారి పొడుగున జగన్ అభిమానులు ఆయనకి ఎదురు వస్తున్నారు. దాంతో కాన్వాయ్ చాలా స్లోగా రన్ అవుతుంది. దాదాపుగా మామూలుగా సాధారణంగా చూసుకుంటే
ఒక 45 నిమిషాల్లో విజయవాడ నుంచి ఇంటికి చేరుకోవచ్చు, అంబటి ఇంటికి. కానీ ఇక్కడున్న పరిస్థితుల్లో దాదాపుగా 3.5 గంట జరుగుతున్నా ఆయనకి ఇంకా విజయవాడలోకి గుంటూరులోకి తన నివాసం దగ్గరికి రాలేని పరిస్థితి. ఇప్పటికీ కొంతమంది సీనియర్ నాయకుల్ని లోపలికి అనుమతించారు. అయితే ఇంట్లో ఎంతమంది అనుమతిస్తారు, ఎంతవరకు ఇస్తున్నారు అనే దానికి ఇంకా లెక్కలేదు. ఇంకా జగన్ కార్యకర్తలు లేకపోతే వైసీపీ కార్యకర్తల నాయకులు వాళ్ళే రిస్ట్రిక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇంతవరకు అయితే పోలీసు రిస్ట్రిక్షన్స్ ఉంది. ఇంతవరకు ఎవరిని పంపించాలి, ఎవరిని పంపకూడదు అనే దాని మీద కొంత రిస్ట్రిక్షన్స్ ఉంది. కానీ జగన్ వాహనాలు ఒకసారి లోపలికి వచ్చే ప్రయత్నం జరిగితే ఒక్కసారిగా ఇక్కడున్న జనాలందరూ కూడా లోపలికి వచ్చేస్తారు. ఇక ఈ బ్యారికేడ్లు ఏవి నిలబడే పరిస్థితి కనపడడం లేదు. బట్ ఈ ఫోర్స్ ఇంతవరకు అయితే ఆపగలుగుతుంది. ఆ టైంలో ఏం జరగబోతుందో కూడా తెలియదు. లోపలికి అంబటి నివాసంలోకి ఎంతమందిని అలౌ చేస్తారో అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే అంబటి నివాసానికి కొంతమంది నేతలందరూ కూడా అక్కడికి చేరుకున్న ప్రయత్నం అయితే చేశారు. కొంతమంది ఇంట్లో ఉన్నారు, కొంతమంది పైన ఆయనకు సంబంధించిన ఆయన్ని రిసీవ్ చేసుకునే దానికంతా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అంబటి నివాసానికి గేట్లు కూడా వేశారు. చాలా సీరియస్గా ఉంటే బహుశా జగన్ వచ్చే టయానికి ఎన్ని వాహనాలు లోపలికి వస్తాయనేది కూడా తెలియని పరిస్థితి. బట్ ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ గోడలు దూకి లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఇప్పటికే కొంతమంది సీనియర్ నాయకులు అందరూ కూడా వచ్చారు, వాళ్ళందరినీ కూడా నివాసంలో ఉంచారు. కొంతమంది నాయకులు పైన ఇంటి మీద ఉన్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయితే దాదాపుగా 3.5 గంట నుంచి తన విజయవాడ నుంచి గుంటూరు చేరుకునేదానికి 3.5 గంట సమయం పడుతుంది. అంతమంది పబ్లిక్ ఆయన్ని రిసీవ్ చేసుకునేదానికి దారి పొడుగున వస్తున్నారు, వాహనాల్ని ఆపుతున్న పరిస్థితి. గుంటూరులోకి వచ్చేసరికి కేవలం 8 వాహనాలను మాత్రమే అనుమతించారు. విజయవాడ నుంచి చాలా పెద్ద వాహన శ్రేణితో ఆయన బయలుదేరారు. అయితే ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి ఆ చెక్ పోస్టులో వెనకున్న వాహనాలని ఎక్కడికక్కడ ఆపుతూ పోలీసు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. గుంటూరు నుంచి మళ్ళీ ఇక్కడికి రావడానికి, అంటే గుంటూరులోకి ప్రవేశించిన తర్వాత కూడా అంబటి ఇంటికి రావడానికి కూడా దాదాపుగా 1.5 గంట సమయం పడుతుంది. ఇంకా దాదాపుగా 3 గంటలు అయింది. 2.5 గంట దాటి 3 గంటలు అవుతోంది. ఇప్పుడు కూడా ఆయన చేరుకోలేకపోయారు. దారి పొడుగున కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన్ని రిసీవ్ చేసుకున్న ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ కానీ చూసుకుంటే ఇంటి ముందు కూడా ఎవరిని అనుమతించలేదు. కొంతమంది ఇంపార్టెంట్ నాయకుల్ని మాత్రం కొంత లోపలికి వచ్చారు, కొందరు గోడలు దూకి వచ్చారు. పక్కన ఈ గోడలు దూకి కూడా బయటకు వచ్చేసిన పరిస్థితి. మహిళలు కూడా గోడలు దూకి మరి అంబటి ఇంటి దగ్గరికి వచ్చిన ప్రయత్నం అయితే చేశారు. మనోజ్, ఇంకొక కొంత సమయం అయితే పట్టేది. ఇంకా దాదాపుగా ఒక 45 మినిట్స్ సమయం పడుతుంది జగన్ అంబటి ఇంటికి చేరుకునే టైంకి. అయితే ఆ సమయంలో ఏం జరగబోతుంది అనేది కొంత టెన్షన్ ఉంది. ఒకసారిగా ఈ బ్యారికేడ్స్ తెరిచి తన వాహనానికి అనుమతి ఇచ్చినప్పుడు బయటున్న క్యాడర్ కావచ్చు, బయటున్న అభిమానులు కావచ్చు, మొత్తం కూడా లోపలికి వచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. అక్కడ కొంత, ఎందుకంటే మాజీ మంత్రి సుచరిత ఇతర నాయకులు కూడా లోపల రావడానికి చాలా ఇబ్బంది పడ్డారు. కింద పడిపోయిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ చూసాం. సో అంత క్రౌడ్ ఇక్కడ గ్యాదర్ అయిన పరిస్థితి అయితే కనబడుతోంది. మనోజ్, రైట్. సో థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి రాకతో గుంటూరు జిల్లాలో హైటెన్షన్ కొనసాగుతుంది. ఇక్కడెక్కడ బార్కెడ్లు ఏర్పాటు చేశారు, భారీగా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అంబటి కుటుంబాన్ని ఎక్కడైతే ఆయన ఇంటిపై దాడి జరిగిందో ఆ నివాసానికి వచ్చి ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పడానికి వస్తున్న జగన్మోహన్ రెడ్డికి దారి పొడవునా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తల నాయకులు చేరుకుంటున్నారు. ఎక్కడికక్కడ బార్కెడ్లు ఉన్నాయి. మరో గంట సమయం పట్టే అవకాశం కనబడుతోంది. ఈ గంట సమయంలోనే, అంటే డైరెక్ట్గా వస్తే చాలా ఈజీగా వచ్చేయచ్చు, కానీ ఈ జనం తాకిడితో ఆయన రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం కనబడుతోంది. ఇక మార్గ మధ్యలో మీరు లైవ్ విజువల్ చూస్తున్నారు, కెమెరా 1 అండ్ కెమెరా 2కి సంబంధించి. సో పైన విజువల్లో ప్రజెంట్ అంబటి నివాస్ నగర్ సిచ్యువేషన్ ఏంటనేది, తర్వాత కింద విజువల్లో జగన్ మోహన్ రెడ్డి వస్తున్నటువంటి కాన్వాయ్ అది. సో భారీగా వాహన శ్రేణి బైక్ ర్యాలీ చేపడుతున్నారు. పలువురు నాయకులంతా కూడా ఆయనకు మద్దతుగా నిలబడుతున్నారు. కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. సో పెద్ద ఎత్తున ఒక జన సంద్రోహమే కదులుతుందన్న చందంగా జగన్మోహన్ రెడ్డి వెంట కాన్వే కనబడుతోంది. సో సిచ్యువేషన్ కొంత ఎక్స్ట్రీమ్ గానే ఉంది. మరి ప్రజెంట్ అయితే ఎక్కడెక్కడ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అంత ఈజీగా లోపలికి అనుమతించరు. మరి జగన్మోహన్ రెడ్డి ఫైనల్ గా అంబటి నివాసానికి చేరుకునేసరికల్లా ఎంతమందితో వస్తారు, ఆయన్ని ఎంతమందితో అనుమతిస్తారని మాత్రం చూడాల్సిన అవసరం అయితే కనబడుతోంది. సో జగన్మోహన్ రెడ్డి రాకతో గుంటూరు జిల్లాలో హైటెన్షన్ వాతావరణం ఉంది. సో ప్రయత్న హైలైట్స్ కొనసాగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా రంగంలోకి దిగితే ఇలా ఉంటుంది అన్నట్టుగా వైసీపీ శ్రేణులు కొంత ధైర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు, మద్దతును వ్యక్తం చేస్తున్నారు. వారికి ఒక ఆశ కనిపిస్తోంది.
సో అంబటి నివాసాన్ని చేరుకున్న తర్వాత మళ్ళీ జోగి రమేష్ నివాసానికి కూడా ఆయన వెళ్ళి కలిసే అవకాశం కనబడుతోంది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి రాకతో చూడండి ఆ జన సంద్రోహాన్ని. సో జగన్మోహన్ రెడ్డి కాన్వే మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆ కారులో నుంచి బయటకు వచ్చి అందరికి అభివాదం చేస్తూ ఉన్నారు. సో దారి పొడుగుతా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక రోప్ పార్టీ కూడా కనబడుతోంది భారీగా.